మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హలో హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చాలామందికి డ్రీమ్స్ ఉంటాయండి. ఒకరికి హీరో అవ్వాలని, ఒకరికి డైరెక్టర్ అవ్వాలని, ఇంకా వేరే వాళ్ళకి వేరే డ్రీమ్స్ ఉంటాయి. కానీ కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది కదా. అలాంటి ఒక డైరెక్టర్ గురించే మాట్లాడబోతున్నానండి. మన టాప్ 10 డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ అండి. ఆయన ఎవరెవరికి తెలియదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దోడి వరకు అందరిలో పూని ఉంటాడు ఆయన. చిన్న హింట్ ఇవ్వాలంటే, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్దో వాడే పండుగోడు. అలాగే ఎవడు కింద పడ్డా మళ్ళీ లేచి నుంచుంటారో వాడే పూరి జగన్నాథ్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పిన ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా అండి? మన కృష్ణానగర్లో నుంచండి. అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయన అక్కడ ఎక్కడ ఉండేవాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అవన్నీ చూపించడానికే మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తాను. బిఫోర్ సెలబ్రిటీ హోమ్ టూర్ అండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి నాతో వెళ్దాం. సో మనం ఇప్పుడు కృష్ణానగర్లో ఉన్నామండి, ఎంకే స్టోర్స్ దగ్గర. ఇక్కడే నాకు తెలిసి పూర్ణ టిఫిన్ సెంటర్ ఉంది. శివమణి సినిమాలో పూర్ణ లైన్ అనేదో పెట్టారు కదా. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. అది నాకు తెలిసి దీని ఇన్స్పిరేషన్ అనుకుంటా. బ్యాంకాక్ లో కూర్చొని స్టోరీలు రాసుకునే అతను బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేనప్పుడు ఎక్కడ కూర్చొని స్టోరీలు రాసుకునేవాడు, ఆ ప్లేస్ చూపించడానికి వెళ్ళిపోతాం. నాతో రండి, చూపిస్తాను. ఆయన పాటలో రాశారు కదా, ఉన్న ఇంటిని ఉన్న వారిని ఉన్న పలంగా వదిలేసి వచ్చామని. నాకు తెలిసి ఆయన ఫీల్ అయినవి, ఆయన లైఫ్లో అనుభూతి చెందినవి ఆయన మనకి పాట రూపంగా చూపించినట్టున్నాడు, సినిమా రూపంగా చూపించినట్టున్నారు. అందులో హీరో వేరే అతనే అయినా అదే ఆయన స్టోరీ. ఆయన అలానే ఉన్నారని నేను అనుకోవడం కాదండి, అదే నిజం. ఇదే ఆయన కృష్ణానగర్. ఫస్ట్ చెట్టు చిన్న వేరుగా మొదలై మానుగాయి చెట్టు అవుతుందంట. అలాగే మన పూరి జగన్నాథ్ కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అంటే ఆయన లైఫ్లో అనుభూతి చెందినవన్నీ ఇలా ఉండాలి అలా ఉండాలని మనకు చెప్తున్నట్టున్నారు. ఆయన గొప్ప వాళ్ళంతా ఇలానే ఉంటారండి. చిన్న ప్లేసెస్ నుంచే పెద్ద వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇంత చిన్నగా ఉందంటే ఇంకా అప్పట్లో ఎలా ఉండేవి, అసలు ఈ ఫ్లాట్స్ ఏమి ఉండేవి కాదండి. సో బ్యాంకాక్లో కూర్చొని స్టోరీస్ రాసుకునే అతను బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేనప్పుడు ఎక్కడ కూర్చొని స్టోరీ రాసుకునేవాడో చూపిస్తానండి. చూపించడం కాదు, ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్తాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎలా ఉండేవాడు, అక్కడ ఉండే చుట్టుపక్కల మనుషులతో మాట్లాడి ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మనం వాళ్ళు తెలుసుకుంటామండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. జస్ట్ మన పూరి జగన్నాథ్ గారు అండి. ఎవరికి నచ్చదు పూరి జగన్నాథ్ గారు అయితే? నాకైతే చాలా ఫేవరెట్. సో ఇదే అండి ఇల్లు, చూస్తున్నారు కదా. ఇదే అండి పూరి జగన్నాథ్ గారు ఉన్న ప్లేస్, రూమ్. ఇక్కడే ఉండేవారు. మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎక్సైటింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయన ఎలా ఉండేవారు, ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, తినడానికి ఉండిందా ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం అడిగి కనుక్కుందాం. రండి నాతో. సో ఇదే ఇల్లు, చూస్తున్నారు కదా. లోపల ఓనర్స్ ఉంటారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పూరి జగన్నాథ్ గురించి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు తెలిసి మీరు నా అంత ఎక్సైటెడ్గా ఉండింటారు, ఎందుకంటే నాలాంటి ఫ్యాన్స్ ఎంతోమంది ఉండింటారు. రండి. హలో సార్. ఎవరండి? సార్ మేము ఐ డ్రీమ్స్ నుంచి వస్తున్నాము. పూరి జగన్నాథ్ గారి గురించి తెలుసుకుందామని. ఇక్కడే ఉండేవారంట కదా. రండి. మీరు ఓనర్సా సార్? అవును సార్. సో వీళ్ళే ఓనర్స్ అంట. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. రండి నా. రండి. నమస్తే సార్. నమస్తే. సో పూరి జగన్నాథ్ గారు ఎన్ని సంవత్సరాల ముందు ఉన్నారు ఇక్కడ? 25 సంవత్సరాల ముందు ఉన్నారు ఇక్కడ. అవునా? ఎన్నేళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ? 5-6 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఓ 5-6 సంవత్సరాలు ఉన్నారు ఇక్కడే. ఇక్కడే లేదండి, పక్క రూమ్లో ఉన్నాడండి. ఓ పక్క రూమ్లో ఉండేవారు అనమాట. అప్పుడు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా స్టోరీలు ఏమి డైరెక్షన్ ఏం చేయలేదండి. ఆయన రాత్రి పగలు స్టోరీలు రాస్తుండే. సార్ మీ పేరు? షేకీ మామ్. షేకీ మామ్ అంటే ఎక్కడో విన్నట్టుంది సార్. పిక్చర్లో కొద్దిగా కామెడీ పెట్టాడు.
అవునవును, శివమణిలో మీ పేరే పెట్టారు కదా కమిడియన్కి. ఓకే ఓకే సార్, ఒకసారి రూమ్ చూడొచ్చా మేము? చూడండి రాండి. ఓకే సార్, పదండి వెళ్ళి రూమ్ చూద్దాం. సో ఎక్కడ ఉండేవాళ్ళు సార్? ఈ రూమ్లో ఉన్నాం సో ఇది రూమా? ఓకే రండి రూమ్ చూద్దాం. రూమ్ చూడొచ్చా సార్? రండి. ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం, నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం. లోన్లీనెస్కి ఎలోన్నెస్కి చాలా తేడా ఉంది. ఒంటరితనం ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. నీరసం వస్తుంది, ఏడుపు వస్తుంది, మన మీద మనకే నమ్మకం పోద్ది. ఇంత చిన్న రూమ్లో ఉండేవాళ్ళ? చూడండి ఎంత చిన్నగా ఉందో వారిని. ఇదే రూమ్ అంటండి. సార్ ఎంతమంది ఉండేవారు సార్ ఈ రూమ్లో? ముగ్గురు ఉండేవాళ్ళు. ముగ్గురు ఉండేవారంట సార్తో. సార్తో పాటు ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు. ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు. అవునా, వాళ్ళు ఎవరు సార్? వాళ్ళ ఫ్రెండ్ ఉండే. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటే సినిమా వాళ్ళేనా సార్? ఎవరైనా సినిమా వాళ్ళే, సినిమా ఫస్ట్ సినిమాలో ఉన్నారు వాళ్ళు. ఎవరు సార్ వాళ్ళు? వాళ్ళ పేరు పేరు గుర్తులేదండి. ఓ పేరు గుర్తులేదంట, కానీ సినిమా వాళ్ళే వాళ్ళు మాత్రం. సినిమా వాళ్ళు. సో సార్తో పాటు ముగ్గురు ఉండేవాళ్ళు ఇక్కడ. వాళ్ళు సార్తో పాటే ఇక్కడ ఉన్నంత కాలం ఉన్నారండి. ఓకే ఓకే, చూసారా సార్తో ఇక్కడ ముగ్గురు ఉండేవాళ్ళంట. ఈ రూమ్లో, ఇంత చిన్న రూమ్లో ముగ్గురు ఎలా అండి? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క రూమ్లో, ఇంత పెద్ద రూమ్లో ఒక్కళ్ళే ఉంటారు, కానీ ఇంత చిన్న రూమ్లో ముగ్గురు అంటే సార్తో పాటు. అది కూడా సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా ఉండేవారు సార్, ఏంటి, అవన్నీ అడిగి మనం సార్ని తెలుసుకుందాం. సార్ ఒక 10 నిమిషాలు మాతో మాట్లాడతారా? ఇస్తామండి. పదండి మనం సార్తో మాట్లాడదాం. షేకీ మామ అంటే పేరు గుర్తుంది కదండి, చాలా ఫేమస్ అండి ఆ పేరు. శివమణి సినిమాలో ఎంఎస్ నారాయణ గారికి పెట్టిన పేరు షేకీ మామ. ఆ ఒరిజినల్ పేరున్న వ్యక్తితోనే మనం మాట్లాడబోతున్నాం. పూరి జగన్నాథ్ గారి ఓనర్ గారితో మనం మాట్లాడబోతున్నాం. హలో సార్. హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఇదే రూమ్లో ఉండేవాళ్ళ? పక్క రూమ్లో ఉండేవాళ్ళు. ఓకే, రెంట్ ఎంత ఉండేది సార్? 1500 ఉండేది. 1500 ఉండేది. ఓకే సార్, ఒకళ్ళే ఇచ్చేవారా 1500? ముగ్గురు ఇస్తుండే. ముగ్గురు కలిపి ఇస్తుండే, షేర్ చేసుకొని. చూసారు కదా, 500 షేర్ చేసుకొని ఇచ్చేవారు. మనీ విలువ తెలుసుకోండి ఫస్ట్. సార్ మీరేమని పిలుస్తుండేవారు సార్? జగన్ అని పిలుస్తుంటున్నాము. ఓకే, పూరి జగన్నాథ్ అని పిలిచేవారు. పూరి అప్పుడు లేకుండే, ఇప్పుడు సినిమాల్లో వచ్చిన తర్వాత పూరి అయ్యాడు. అప్పుడైతే మేము జగన్ అంటాం. పూరి గారు ఏం చేస్తుండేవారు సార్? ఎప్పుడు రూమ్లో ఉండి రాసుకుంటా చదువుకుంటా ఉంటుండేవాడు. అప్పుడు ఏం జాబ్ చేసేవారు సార్? జాబ్ ఏం లేకుండే, రాసి కొన్ని పాటలు, కొన్ని డైలాగ్స్ సోమాజిగూడ దూరదర్శన్లో తీసుకెళ్ళి ఇస్తున్నా అని చెప్పేటోడు. అప్పుడు సోమాజిగూడలో దూరదర్శన్ ఉండే. ఆయన వండుకునేవారా? ముగ్గురు కలిసి వండుకునేవాడు. ఓకే, ఫుడ్ వాళ్ళే వండుకునేవాళ్ళు. మీరు ఎప్పుడైనా పెట్టేవారా? ఏమైనా ఫంక్షన్లు ఉంటే, ఏమైనా కష్టాలు వస్తే కొద్దిగా సాయం చేస్తుంటే మేము. ఎవరైనా వస్తూ ఉండేవారా రూమ్కి? అప్పుడప్పుడు ఎవరన్నా వస్తుండే, ఒక అమ్మాయి కూడా వస్తుండే. ఫ్రెండ్స్ వస్తుండేవారు? ఫ్రెండ్స్ ఎక్కువ లేకుండే ఆయనకు, వాళ్ళు ముగ్గురే. ఎప్పుడన్నా ఒక అమ్మాయి వస్తుండే అంతే. ఆయన ఊరు వెళ్తూ ఉండేవారా వాళ్ళ ఇంటికి? లేదండి, తక్కువ. వాళ్ళ అమ్మనే నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి ఏమన్నా హెల్ప్ చేసి వెళ్ళిపోతుండే. మాతో మాట్లాడుతుండే, కొద్దిగా చూడండి మా అబ్బాయిలు ఉన్నారు అలా అని అంటుండే వాళ్ళు. ఇంకా ఏమైనా స్ట్రగుల్స్ గురించి ఏమైనా ఎప్పుడైనా బయటకు వెళ్తే నాకు ఇలా అయ్యింది ఈరోజు అని ఏమైనా బాధపడుతుండే మీతో చెప్పుకున్నాను? బాధలు అయితే పడ్డాడండి, చాలా బాధలు పడ్డాడు. ఒక్కొక్కప్పుడు చాలా బాధలు పడ్డాడు. ఏమైనా చెప్పారా మీకు ఆయన స్ట్రగుల్? మాకు చెప్పేటోడు అండి, బాధలు పడ్డాడు. ఒకసారి దొంగతనం అయింది, బట్టలు లేకుండే, కొన్ని మా బట్టలు ఇచ్చినాము. ఓహో, దొంగలు పడి బట్టలని పోయాయి, అప్పుడు మీరే ఇచ్చారు? కొన్ని బట్టలు అప్పుడు ఇచ్చినాము మేము. కొన్ని కష్టాల్లో ఉండే అతను, ఇప్పుడైతే పెద్ద మనిషి అయిపోయాడు. ఓకే ఓకే, ఆయన సినిమాలు చేశాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని? రాలేదండి, ఆ సినిమా ఒక ఫీల్డ్ అయినాక మా దగ్గర రాలేదు. సార్ ఎప్పటి వరకు ఇక్కడ ఉన్నారు పూరి జగన్నాథ్ గారు? ఫస్ట్ పిక్చర్ వరకు ఉన్నారండి, దాని తర్వాత వెళ్ళిపోయారు. అతను నుంచి షిఫ్ట్ అయిపోయారు. ముగ్గురు వెళ్ళిపోయారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అతను, తెలుసా మీకు? ఒక లేడీ వస్తుండే అండి, మేము ఒకసారి 2 సార్లు అడిగినాము ఎవరు అంటే లవ్ చేస్తున్నాము అని చెప్పి. ఓ, ఇక్కడికి వచ్చే ఆవిడ ఆయన వైఫే అన్నమాట అప్పుడు? అది తెలియదండి, ఒక లేడీస్ వస్తుండే అంతే. ఓకే 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 సార్. లేడీస్ వస్తున్నారు, ఎవరు మేము ఫ్యామిలీ ఉన్నాము
అంటే లవ్ చేస్తున్నాము అని అనేటోడు. చూసారా, ఆయన లైఫే కాదు లవ్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. ఓకే సార్, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాలేదండి. మరి ఆయన ఇక్కడ ఉంటున్నప్పుడు ఎప్పుడైనా నేను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను, నేను ఈ మంత్ రెంట్ కట్టుకోలేకపోతున్నాను అని ఏమైనా చెప్పుకునేవారు? కొద్దిగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక నెల ఇస్తుండేవారు. కష్టాల్లోనే ఉండేనండి అతను. ఓకే సార్, ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మిమ్మల్ని ఇన్వైట్ చేశారా? లేదండి, చేయలేదండి. మిమ్మల్ని పిలవలేదా? పిలవలేదు. వచ్చింది వెళ్ళిన తర్వాత మా దగ్గరకు రానేలేదు, అసలు మా ఆయన ముఖమే చూడలేదు. ఇక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి, ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారని మీకు ఎప్పుడు తెలిసింది సార్? 2-3 పిక్చర్లు చూసిన తర్వాత గుర్తు. అది ఫంక్షన్లల్లో కూర్చుని అప్పుడు మాకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా గడ్డం ఉంటుంది, ఇప్పుడు కూడా గడ్డం ఉంది. ఆ ఫేస్ తోటి గుర్తుపడుతున్నారు ఆయన. సార్, ఆయన సినిమాల్లో ఏ సినిమాలు అంటే మీకు ఇష్టం సార్? బిజినెస్ మ్యాన్, పోకరి. అందులో అంటారు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి అన్నట్టు, కానీ మీరు ఏం చేసినా కరెక్ట్ టైంకి అయితే రెంట్ తీసుకునేవారా? కొద్దిగా ఇంకా ముందు కొద్దిగా లేట్ అయినా కానీ ఏమనేవారు కాదు. మీతో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళ, బాధలు చెప్పుకునేవారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం మేము కూడా. ఆయన మా ఇంటి ఫ్యామిలీ మెంబర్లేగా చూస్తుంటాం. సార్, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, సీన్లు, ఫైటింగ్లు ఇవన్నీ తీసేవారు కదా, ఇంత పెద్ద డైరెక్టర్ అవుతారని మీరు అనుకునేవారా? మేము అనుకోలేదండి. అప్పట్లో ఏమి కథలు రాస్తుండే, అవి పాటలు, డైలాగ్స్ రాస్తున్నాడు, ఏదో దూరదర్శన్కి ఇస్తున్నాడు. ఈయన పేరు లేకుండా వేరే అతను పేరు పెట్టుకుని ఆ డైలాగ్స్, ఆ పాటలు దూరదర్శన్లో ఇచ్చేవారు. ఈయన పేరు కూడా రాకుండా. ఓకే సార్, ఆయన ప్రాబ్లమ్స్లో మీకు ఎలాంటివి షేర్ చేసుకునేవాళ్ళు, ఎలాంటివి చెప్పేవారు? పాటలు, డైలాగ్స్ దూరదర్శన్కి ఇచ్చి వచ్చి ఏమైంది బాబు ఎలా ఉన్నారు అంటే, లేదు అంకుల్ అదేమో నా పేరు పెట్టకుండా వేరే డైరెక్టర్, వేరే పెద్ద వ్యక్తికి పేరు పెట్టుకుని దూరదర్శన్లో చూపిస్తున్నారని బాధపడేవారు మీతో. ఓకే సార్, మీరు ఎప్పుడన్నా చూసారా దూరదర్శన్లో? అయినా లేదండి, మేము చూడలేదు. అది చెప్పిందే ఇన్నమ్మా అని దూరదర్శన్లో ఆ ప్రోగ్రాంలో చూడలేదు ఎప్పుడు? చూడలేదు. ఎప్పుడైనా ఆయన బాగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఉందా? ఇప్పుడంటే మాకు మంచి మంచి కోట్స్ చెప్తున్నారు, ఇలా ఉండాలి లైఫ్లో, అలా సక్సీడ్ అవ్వాలని. ఆయన బాధని తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కొద్దిగా కళ్ళ నీళ్ళు వస్తుండే, మేము బాధపడుతుండే, ఏడుస్తుండే. మేము పక్కకే ఉన్నాం కదా, వెళ్ళి మేము చెప్తుంటే, లేదు బాబు మంచి రోజులు వస్తాయి, ఉండు, తక్కువ అయిపోతాయి. ఎలాంటి సందర్భాల్లో ఆయన ఇంకా బాధపడే? కష్టాలు, పేమెంట్ గురించి, డబ్బుల గురించి, వాళ్ళ తల్లికి కొద్దిగా లేట్ వస్తాయి డబ్బులు, దాంట్లో కొద్దిగా బాధపడేవారు. సార్, పూరి గారు బాధపడినప్పుడు మీరు ఆయన్ని కన్సోల్ చేశారు, ఆయన బాధల్ని పంచుకున్నారు, కానీ ఆయన వల్ల మీరు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆయన డెవలప్ అయిన తర్వాత వెళ్ళాడు కదా, మేము ఆశపడ్డాము ఎప్పుడన్నా వచ్చి మమ్మల్ని ఓదార్చుతాడు, ఎలా ఉన్నారు మీరు అని అనుకున్నాం, కానీ రాలేదు. పెళ్ళికి కూడా మేము 2 సార్లు పిలిచినాం, కానీ పెళ్ళికి కూడా రాలేదు. మీ పిల్లల పెళ్ళికి పిలిచారు కానీ రాలేదు. వస్తాడనే ఆశ ఉండే మాకు, కానీ రాలేదు. ఎప్పుడైనా ఆయన వస్తాడు, ఆయన సక్సెస్ అనుకున్నాం అని ఎదురు చూసారా? మా కష్ట సుఖాలు చూశారు, ఆయన కష్ట సుఖాలు మేము చూసినాము. మాకేమన్నా చేస్తాడేమో అన్నట్టు మాకు అనిపించింది, కానీ రాలేదు. ఆయన మళ్ళీ ఇక్కడికి రాలేదు. చాలా కష్టంగా అనిపిస్తుంది సార్. మాకు కష్టం అనిపించింది. వచ్చి కనీసం నేను ఇలా అయినా బాబాయ్, నేను ఇలా అయినా మీ సహాయం వల్ల నేను అయినా మీ ఇంట్లో ఉన్నా, నాకు ఇలా జరిగింది మంచిగా అని ఒకసారి వచ్చి అడగలేదు, నాకు చెప్పలేదు. మాకు పెద్ద పెద్ద కోర్టులు చెప్తూ ఉంటాడు, ఇలా ఉండాలి, ఉన్న చోటుని మర్చిపోకూడదు, ఫస్ట్ ఉన్న ప్లేస్ని మర్చిపోకూడదు అని పెద్ద పెద్ద లైన్లు మాకు చెప్తూ ఉంటాడు. కానీ మాకైతే రాలేదు కదా, మా దగ్గర ఉండి వెళ్ళాడు కదా 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్ట సుఖాలు. ఆయన కష్ట సుఖాలు మేము చూసినాం, కానీ మా కష్ట సుఖాలు వాళ్ళకి గుర్తులేదు. సార్, ఇంతకుముందు ఇలానే ఉండేదా? ఇన్ని ఫ్లోర్సే ఉండేదా? కాదండి, ఇదంతా డెవలప్ ఇప్పుడు అయిందండి. మేము ఇల్లు కట్టినప్పుడు ఈ పెద్ద పెద్ద ఇల్లు లేవు. ఈ అన్నపూర్ణ స్టూడియోలో బయట గార్డెన్లో షూటింగ్ నడిస్తే పాటలు సౌండ్లు వస్తుండే, లైటింగ్ వస్తుండే. ఒక్కోసారి మేము వెళ్తుంటే అతను కూడా వెళ్ళి చూస్తుండే.
సార్ పైకి వెళ్ళి చూస్తూ ఉండేవారు అన్నమాట చూస్తాను. షూటింగ్. అది చూసినప్పుడు ఏమైనా వచ్చి చెప్పుకునే వాళ్ళు నేను కూడా ఇలా కావాలి, ఇలా డెవలప్ అవ్వాలి అని అనుకున్నాడు, కానీ ఇప్పుడు మంచిగానే ఇప్పుడు బాగున్నారు ఆయన. సార్ మాకంటే పూరి జగన్నాథ్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు కాబట్టి, మరి మీ జగన్ గారికి పూరి జగన్నాథ్ ఇప్పుడేనండి, మేము మా దగ్గర ఉన్నప్పుడు జగన్ అని పిలుస్తుంటాం మేము. మరి మీ జగన్ గారికి అంటే మీరు ముస్లిమ్స్ కదా, మీరు హిందీలో మాట్లాడుకుంటూ ఉండేవారు. మరి ఆయనకి హిందీ వచ్చా అండి? హిందీ రాలేకుండే, అప్పుడు రాలేదు ఆయనకి, హిందీ రాదు, ఇంగ్లీష్ వస్తుండే, తెలుగు. హిందీ రాని వ్యక్తి హిందీలో వెళ్ళి బుడ్డా హోగా తేరా బాబ్ అని ఒక సినిమా తీశారు సార్, మీకు తెలుసా? తెలియదండి, మేము చూడలేదండి, అది మీరు చూడలేదు. చూడలేదండి. అప్పుడైతే హిందీ వచ్చేదే కాదు. కాదండి, ఓకే హిందీ రాదు. సార్ ఆయన చాలా మంది హీరోలతో అయితే పనిచేశారు ఇప్పుడు, కానీ ఆయన అప్పట్లో నాకు ఈయన ఇష్టమైన హీరో అని మీతో ఏమైనా చెప్పుకునేవారు? నాగేశ్వరరావు అండి, నాగేశ్వరరావు, నాగేశ్వరరావు. నాగార్జున. వాళ్ళిద్దరు ఇష్టం ఉండేవారు, అవునండి, చెప్పేవారు మీతో. చెప్పేవారు. షూటింగ్ చూసుకుంటా ఇలా మేము కూడా డెవలప్ కావాలి అని మనసులో అనుకుంటుండే, మాకు కూడా షేర్ చేసుకుంటుండే, ఇలా అవ్వాలి ఇవాళ బాబు ఇప్పుడు కాకుండా తర్వాత అయినా అవుతావు, బాగానే అవుతావు అని మేము అంటుంటాము. మీ దగ్గర వచ్చి చెప్పేటప్పుడు మీరు అనేవారు నువ్వు కూడా ఇంత స్థాయికి ఎదుగుతావని చెప్పేవారు మీరు కూడా. సార్ మేడంతో కూడా బాగా క్లోజ్గా ఉండేవారు, మీకంటే మేడంతో క్లోజ్గా ఉండేవాళ్ళు అన్నారు కదా, మేము కొంచెం మేడంతో కూడా మాట్లాడి ఎలా ఉండేవారు సార్ అని తెలుసుకోవచ్చు. మాట్లాడండి. మీకు క్లోజా మేడం క్లోజ్ అన్నది. ఇప్పుడు సార్తో మాట్లాడాం కదా, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మ్యామ్తో మాట్లాడదాం రండి. కన్నవారిని ఉన్న ఊరిని వదిలేసి వచ్చామని పాట రాయించాడు కదా పూరి జగన్నాథ్ సార్. సో అక్కడ పేరెంట్స్ని వదిలేసి వచ్చినప్పుడు ఇక్కడే ఆయనకు పేరెంట్స్ దొరికారండి. మ్యామ్ మీ పేరు? కరీమున్నీసా. సార్ మీతో బాగా క్లోజ్గా ఉండేవారంట కదా పూరి సార్. వాళ్ళ అమ్మగారు మీతో మాట్లాడేవారు అని చెప్పుకునేవారు, ఏం మాట్లాడేవారు మీతో? ఇదే పిల్లడి గురించి మాట్లాడేది, ఏమో మాట అయినాడు, ఇదే పిక్చర్లో వెళ్తాను, ఇదే పిచ్చి ఉండే ఆయనకి అన్నట్టు చెప్పేది. ఆవిడ బాధలు మీతో చెప్పుకునేవారు, బాగా చూసుకోండి అని చెప్పేది. వెళ్తప్పుడు చెప్పి వెళ్ళేది, చూడండి మంచిగా మా పిల్లోడు అని చెప్పి. పూరి గారు ఏం మీ దగ్గర తినేవారు కదా? అవును. ఏం ఇష్టపడి తినేవారు మీ దగ్గర? బిర్యానీ తినేవారా? మళ్ళీ చేయమని అడిగేవారా మిమ్మల్ని? సండే వస్తే అడిగేవాడు, ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏమి వండారు అట్లా అని నవ్వుకుంటా చెప్పేవాడు. సో మీకు అర్థమయ్యేది ఆయనకి కావాలేమో బిర్యానీ అని. అడిగినప్పుడల్లా మీరు పెట్టేవారు? మేము వండితే పెట్టేదాన్ని, అడిగేదాన్ని పెట్టలేము కదా, వండితే ఇంట్లో ఉంటే పెట్టేదాన్ని. ఓకే. ఆయన ఎప్పుడన్నా ఏమైనా తెచ్చిచ్చారు మీకు? నాకు ఏమీ లేదు, కానీ వాళ్ళమ్మ ఇచ్చేదండి, ఊరు నుంచి తెచ్చేది కదా ఏమన్నా, వాళ్ళమ్మ ఇచ్చేది. ఓకే. ఇంకా ఆయన మీతో క్లోజ్ అన్నారు, మీతో పంచుకునేవారు ఆయన బాధలు కానీ సంతోషాలు కానీ అన్నారు. బాధలు ఏం లేండి, ఇదే ఉండే ఆయనకి, నేను సినిమాలో వెళ్ళాలి, పెద్ద మనిషి కావాలి, నేను ఇదే కోరిక ఉండే అంటే నాకు అని అట్లా చెప్పేవాడు. అవునా? ఆయన పాటలు పాడుకునేవారా? పక్కనే ఉండేవారు కదా, ఏమైనా వినిపించేవా మీకు? అట్లాగే ఏమన్నా గున్గున్ అని చెప్పేది, ఏం పాటలు పాడేది మాకు తెలియదు. అది అదే పాటలు రాసుకునేవాడు, అన్ని పుస్తకాలు అవి ఉండేవాడు మొత్తం ఇంట్లో మొత్తం ఆయనకి. ఎప్పుడైనా మీకు పాట వినిపించారా? లేదు మాకు ఏం వినిపించలేదు. ఆయన ప్రేమ విషయం ఏమైనా మీతో చెప్పేవారా? ఒకసారి ఎప్పుడో చెప్పాడు, ఇలా ప్రేమిస్తున్నానని చెప్పి. ఆ అమ్మాయిని ఏమైనా పరిచయం చేశారా మీకు? నాకు చేయలేదబ్బా, చేయలేదు. మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళినాకే పెళ్లి అయిందని విన్నా నేను, కానీ మాకు చెప్పలేదు పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి. పెళ్లి చేసుకుంటున్నానని చెప్పలేదు? లేదు. ఓకే. మరి పిల్లలు పుట్టాక ఎప్పుడన్నా వచ్చి చూపించడం? లేదు, అది పిల్లలు కూడా 2 పిల్లలు ఉండారని ఎవరో చెప్తే విన్నా నేను, 2 మగ పిల్లలు ఉండారని చెప్పి. లేదండి, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్ల అట్లాగా 2 పిల్లలు ఉండారని చెప్పారు. ఓకే. మరి ఇంకేమన్నా ఒకవేళ సంపాదిస్తే ఈ రోజు నా సంపాదన వచ్చిందమ్మా అని మీకు ఏమన్నా ఇవ్వడం కానీ? నాకు అస్సలు రానేలేదు. ఆయన నేను ఇంత సంపాదించాలి, డబ్బుగా లోన్ అవ్వాలనేవారా, లేకపోతే మంచి స్థాయిలో ఉండాలనుకున్నా? లేదు, డబ్బు గురించి చెప్పలేదు, కానీ నేను ఒక పెద్ద మనిషి లెక్క ఉండాలి అట్లా ఆయనకి కోరిక ఉండే, డబ్బుల గురించి చెప్పలేదు. సో అర్థమైంది కదా, బలంగా ఏదన్నా కోరుకుంటే కుంభస్థలమైనా కొట్టొచ్చు అంటారు కదా, అలా చెప్పేవారు. అట్లా చెప్పేవాడు. ఆయన సక్సెస్ అయ్యాక ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం? లేదమ్మా, ఎప్పుడు రాలేదు. ఇంత పెద్ద వ్యక్తి అయ్యారు కదా, ఎప్పుడైనా మీరు అనుకునేవారా మా ఇంట్లో ఉన్న అబ్బాయి ఇంత పెద్ద వ్యక్తి అవుతాడు? నేను అనుకోలేదు, నేను ఆయనకి టీవీలో చూసి నాకే అనుకున్నాను, ఎంతమంది చెప్తే కూడా నేను నమ్మలేదు అసలు ఈయన పెద్ద మనిషి అయ్యాడంటే. తర్వాత చూడండి టీవీలో వచ్చాడని అంటే అప్పుడు
అనుకున్నాను నేను. ఆయన మీకే ఇచ్చేవారంట కదా రూమ్ రెంట్. ఎప్పుడైనా లేట్ అయితే ఏమనేవారు? ఏమైనా చెప్పేవారా? ఏమనేవాడు కాదు, ఏమంటే లేట్ అయింది ఏమనుకోమాకండి అని చెప్పి ఇచ్చేవాడు. ఆయనే ఇచ్చేవాడు. ఆయన మళ్ళీ ఇద్దరు ఏమైనా మా ఇచ్చేవారా? ఇద్దరితో నాకు సంబంధం లేదమ్మా, నాకు ఆయనే ఇచ్చేవాడు రూమ్ రెంట్ ఆయనే మొత్తం. ఇచ్చేవాడు. ఈయన ఎప్పుడున్నా బయట వెళ్తే ఆ పిల్లలు ఎప్పుడున్నా తీసుకొచ్చి ఇచ్చేవారు. నాకు ఈమని చెప్పాడు డబ్బులు అన్నట్టు వేరే వాళ్ళు ఇచ్చేవారు. ఆయనే ఇమ్మని చెప్పారు అన్నట్టు మీకు ఇచ్చేవాళ్ళు. అవును. లేట్ అయితే ఏమి ఎక్స్క్యూజ్ తప్పు అయిపోయింది సారీ ఇలా సారీ గారి ఏం లేదు కానీ లేట్ అయిపోయింది దానికి ఏమనుకోమాకండి అట్లా అని చెప్పి ఇచ్చేసేవాడు. ఓకే ఓకే. రూమ్ రెంట్ ఆయనే కడతారు కాబట్టి రెంట్కి వచ్చినప్పుడు ఆయన ఒకళ్ళే వచ్చారా, ముగ్గురు వచ్చారా? ఒక ఆయనే వచ్చాడు. ఆయన ఒకళ్ళే ఒక వచ్చారు. ఆయనే వచ్చాడు. తర్వాత వాళ్ళిద్దరు ఉంటారంటే నా దగ్గర, నేను ఒకదాన్ని ఉన్నాను, సరేలేమ్మా ఉండండి అని చెప్పి నేనే పెట్టాను వాళ్ళకి. తోడుగా ఉంటారు తోడుగా నాతో ఉంటారు అని చెప్పి. దాని తర్వాత మీరేమి రెంట్ పెంచలేదా? ముగ్గురు ఉన్నారు కదా, రూమ్ రెంట్ పెరుగుద్ది అని చెప్పడం ఏం లేదు. సో ఆయన ఒక్కరికే రెంట్, వాళ్ళిద్దరు ఫ్రీగానే ఉండేవాళ్ళు ఆయనతో పాటు. మ్యామ్, రోజు ఆయన ఇంట్లోనే ఉండేవారా పూరి జగన్నాథ్ గారు? బయటికి వెళ్ళేవారా? లేదు, జగన్ ఎప్పుడు ఎక్కువ ఇంట్లోనే ఉండేవాడు. ఓకే. ఆయన మీరు ఎప్పుడు జగన్ అనే పిలుస్తారు? జగన్ అని పిలిచేవాడు. మీకు జగన్ అనే తెలుసు? తెలుసు మాకు. ఇప్పుడంటే పెద్ద డైరెక్టర్ కాబట్టి ఓకే అమ్మా. అప్పుడంటే ఏమీ లేదు కదా, ఇంకా సినిమాలు ఏమి తీయలేదు కదా. అప్పుడు ఆయన మనస్తత్వం ఎలా ఉండేది? ఆయన మామూలుగా మనిషి ఎలాంటోడు? ఆయన మనస్తత్వం ఆయన జగన్ అంటే చాలా మంచివాడమ్మా. నాకు తెలిసినట్టు చెప్తున్నా నేను, చాలా మంచివాడు ఆయన. మీ బిడ్డలతో పాటు నా కొడుకులకే అనుకున్నాను నేను ఆయనకి. ఇంకా ఆయనకి కుక్కలు అంటే చాలా ఇష్టం అండి, విన్నామమ్మా. లేదు, అట్లా ఏం లేదు. లేదా? లేదు. ఇప్పుడు ఆయన డెన్ అని ఒక పెద్దది కట్టుకున్నాడమ్మా, ఆయన ఆఫీస్ అది. అక్కడ చాలా కుక్కలు ఉంటాయి. ఆయన యాక్చువల్లీ పెట్ లవర్ అనమాట. సో ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఏమైనా కుక్క పిల్లలు పెంచుకునేవాడు, బిస్కెట్లు ఏమైనా వేసేవాడు? లేదమ్మా, ఆయనకి ఫుడ్ లేకుండే కదా, కుక్క పిల్లలకి ఎక్కడ పెంచుతాడు? పెంచలేదు. అప్పుడు ఆర్థిక పరిస్థితి లేనప్పుడు వల్ల కుక్కల్ని ఏం పెంచేవాడు కాదు. ఆయన ఎప్పుడైనా సిగరెట్లు తాగుతూ మీ ముందు కనిపించారమ్మా? మీకు తెలుసా ఆయనకు సిగరెట్ అలవాటు ఉందని? అంటే మా ముందు ఎప్పుడు తాగలేదండి ఆయన, కానీ మేము అనుకున్నాము తాగుతాడని చెప్పి, కానీ మా ముందు ఎప్పుడు తాగలేదు ఆయన. కానీ తాగేవారా? తాగేవాడు. మీరు ఎప్పుడైనా చూసారా ఏంటి ఆయన సిగరెట్ సిగరెట్ తాగినా? మేము చూడలేదు. ఆ ఇంట్లో ఉంటే ఉంటుంది, అది చూసారు మీరు. ఆయన ఈ మధ్య కాలంలో చాలా డబ్బులు పోగొట్టుకున్నారమ్మా, సినిమా ఇంకా ఆస్తులు కూడా పోగొట్టుకున్నారనమాట. సో అప్పట్లో వాళ్ళ అమ్మగారు మీకు ఏమైనా చెప్పుకునేవారా డబ్బులు పోగొట్టుకుని? చెప్పేది వాళ్ళమ్మ, చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు ఈ సినిమా గురించి అని చెప్పింది వాళ్ళమ్మ. చెప్పి బాధపడేవారు? బాధపడేది. మీరేమైనా చెప్పేవారా మీ అమ్మగారు? లేదు, నేను ఆవిడ చెప్పేదాన్ని. మనకి ఎందుకు వాళ్ళు చెప్పుకుంటారమ్మా, నేను చెప్పేదాన్ని. ఆవిడ మీతో చెప్పుకొని బాధపడేది అంతే. ఇప్పటికీ మీ పేరు గుర్తుంటుందమ్మా? పోయి మేము అడిగితే ఉండొచ్చు. కానీ నా పేరు ఇంకా సరిగ్గా తెలియదు, కానీ ఆయన పేరు చెప్తే కనుక్కుంటా. బాగా తెలుసు. పూరి గారు ఈ వీడియో చూస్తారండి. ఒకవేళ ఆయన చూస్తే మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చూస్తే ఆయన ఆనందంలో ఉన్నాడు, బాగున్నాడు, అంతే మాకు కూడా ఆనందం ఉన్నది. కానీ ఒకసారి మాతోటి కలిసి ఫోన్ అన్న చేస్తే మాకు తృప్తుంటుంది. ఆయన డబ్బుతోటి ఆయన ఆస్తితోటి మాకు ఏం సంబంధం లేదు. ఉట్టి మాట వరుసకు మాకు వచ్చి ఎలా ఉన్నారు అంకల్ అంటే చాలు. మీరేం చెప్పాలనుకుంటున్నారమ్మా సార్కి? నేనేం లేదు, అదే చెప్తాను నేను కూడా. మీరేమైనా చెప్పాలనుకుంటే, మీరు అన్నారుగా కొడుకులా చూస్తానని, సో ఆయనకి మీరు ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం లేదు, వస్తే మంచిది, ఇంటికి వచ్చి కలిస్తే అనుకుంటా, అంతే, ఏం లేదు. జగన్నాథ్ గారు, మళ్ళీ మీరు మీ ఇష్టమైన బిర్యానీ తినాలనుకుంటే మళ్ళీ ఇదే కృష్ణానగర్కి వచ్చి కరీమున్నీసా మ్యామ్ చేతులుగా బిర్యానీ తినాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సార్ ఇంకా మ్యామ్ మీరు ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి వాళ్ళని కలవాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఇక్కడికి రావాలని మా ఐ డ్రీమ్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జగన్, మా ఇంటికి రాండి ఒకసారి, కృష్ణానగర్, నా చేతి బిర్యానీ తినిపోతాడు కానీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.